హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంటీ కన్సోల్. హెచ్టిఎంఎల్ సిరీస్ అయితే స్టార్ట్ చేసామండి. ఈ హెచ్టిఎంఎల్ సిరీస్లో మనం అసలు హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్ బేసిక్ ట్యాగ్స్ ఏంటి, కోర్ ట్యాగ్స్ ఏంటి అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది మనం చూద్దామండి. హెచ్టిఎంఎల్ సింపుల్గా అయితే మనం నేర్చుకోవచ్చండి. ఇప్పుడు హెచ్టిఎంఎల్ స్టార్ట్ చేద్దాం. వాట్ ఈజ్ హెచ్టిఎంఎల్? హెచ్టిఎంఎల్ స్టాండ్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది ఒక మార్కప్ లాంగ్వేజ్ అండి. బై యూజింగ్ హెచ్టిఎంఎల్ టు క్రియేట్ వెబ్ అప్లికేషన్స్. మన హెచ్టిఎంఎల్ యూజ్ చేసి వెబ్ అప్లికేషన్స్ అని మనం క్రియేట్ చేయొచ్చు అన్నమాట. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ టెల్స్ ద బ్రౌజర్ హౌ టు డిస్ప్లే ద కంటెంట్. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అనేవి బ్రౌజర్లో కంటెంట్ అనేది ఎలా డిస్ప్లే అవ్వాలో చెప్తుందండి. ఒక్కొక్క ట్యాగ్ అనేది ఒక్కొక్క రిప్రజెంటేషన్ అండి. ఒక్కొక్క ట్యాగ్లో మనం ఏ టైప్ ఆఫ్ మనకి డేటా అనేది మనం కన్సోల్లో ప్రింట్ చేయాలనుకుంటున్నామో అలాగా డిఫరెంట్ ట్యాగ్స్ యూస్ చేసి మనం కన్సోల్లో డేటాను ప్రింట్ చేసుకోవచ్చు. హెచ్టిఎంఎల్ ఈజ్ ఏ ట్యాగ్ బేస్డ్ లాంగ్వేజ్. ఇది ఒక ట్యాగ్ బేస్డ్ లాంగ్వేజ్ అండి. బ్రో, అసలు ట్యాగ్ అంటే ఏంటి బ్రో అని మీరు అడగొచ్చు నన్ను. ట్యాగ్ అంటే ఏంటో ఇప్పుడు చెప్తాను మీకు నేను. ట్యాగ్ మీన్స్ ఈ యాంగులర్ బ్రేసెస్లో ఏదైతే ఉంటుందో దాన్ని ట్యాగ్ అంటారండి. ఈ మధ్యలో మనం ఈ కంటెంట్ అని చూసారా, ఇక్కడ మనం డేటా అనేది ప్రొవైడ్ చేస్తాం. మనం ఏదైతే కంటెంట్ ఇక్కడ ఇస్తామో ఆ కంటెంట్ అనేది బ్రౌజర్లో డిస్ప్లే అవుతుంది. బ్రో ఇది ట్యాగ్ ఓకే, మరి ఇదేంటి బ్రో అని మీరు అడగొచ్చు. ఇలా స్లాష్ ఉండి ఇక్కడ ఇలా ఉన్నప్పుడు దీన్ని క్లోజింగ్ ట్యాగ్ అంటారు. క్లోజింగ్ ట్యాగ్ అంటారండి. ఇదేమో ఓపెన్ ట్యాగ్, ఇదేమో క్లోజింగ్ ట్యాగ్. ఈ ఓవరాల్ మొత్తాన్ని ఎలిమెంట్స్ అంటారు. ఇక్కడ చూసారు కదా ఈ పాయింట్లో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అన్నాడు. ఎలిమెంట్ అంటే ఓపెన్ ట్యాగ్, కంటెంట్, క్లోజ్డ్ ట్యాగ్ ఈజ్ నోన్ యాజ్ ఎలిమెంట్ అంటారండి. ఓన్లీ ట్యాగ్ అన్నారంటే ఇది ఒకటేనండి. ఓన్లీ ట్యాగ్ అంటే అంటే ఈ రెండు ఎందుకు ఉన్నాయి బ్రో అని మీరు అడగొచ్చు మీరు. ఎందుకంటే ఇన్ హెచ్టిఎంఎల్లో మనకి పేరెడ్ ట్యాగ్స్ ఉంటాయి, అన్పేరెడ్ ట్యాగ్స్ ఉంటాయండి. పేరెడ్ ట్యాగ్స్ అని నేను ఇప్పుడు నెక్స్ట్ మీకు చూపిస్తాను. బేసిక్ ట్యాగ్స్, అడ్వాన్స్ ట్యాగ్స్లో మీకు పేరెడ్ ట్యాగ్స్ అంటే ఏంటి, అన్పేరెడ్ ట్యాగ్స్ అంటే ఏంటో మీకు చెప్తానండి. ఇప్పుడు కమింగ్ టు బేసిక్ ట్యాగ్స్. బేసిక్ ట్యాగ్స్ వచ్చేటప్పటికి మనకి పీ ట్యాగ్. పీ అనేది ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ అండి. యూ అంటే అండర్లైన్ ట్యాగ్ అండి. మనం ఏదైనా వర్డ్ని కానీ ఇంపార్టెంట్ మెసేజ్ని కానీ అండర్లైన్ చేసుకోవచ్చు. బి అంటే బోల్డ్ మాట. ఒక వర్డ్ని మనం బోల్డ్గా రిప్రజెంట్ చేసేటప్పుడు బోల్డ్ అని పెడతాం. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి బిఆర్ ట్యాగ్ అండి. తర్వాత ఎస్ అండి. తర్వాత ఇటాలిక్, తర్వాత స్ట్రాంగ్ ట్యాగ్ అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి హెడ్డింగ్ ట్యాగ్స్. హెడ్డింగ్ ట్యాగ్స్లో మల్టిపుల్ ట్యాగ్స్ ఉంటాయండి. H1 to H6 దాకా ఉంటాయి. మనకి హెడ్డింగ్ అనేది బిగ్గా కావాలంటే మనం H1 యూస్ చేస్తాం. ఇంకా మనకి రెడ్యూస్ చేసి చిన్న చిన్నగా కావాలంటే మనకి H2, H3 అలా చేస్తామండి. ఇంకా ఉన్నాయి మనకి ట్యాగ్స్. ప్రీ ట్యాగ్ అనేది, క్యూ ట్యాగ్ అనేది, స్పా ట్యాగ్ అనేది, ఇది సబ్బు అనేది మనకి ఎలా యూజ్ అవుతాయి అంటే పవర్లో మనం ఏదైనా రాయాలనుకున్నప్పుడు బేస్లో కానీ ఈ ట్యాగ్ని యూజ్ చేస్తామండి. సెంటర్ ట్యాగ్ అంటే మనం సెంటర్లో కంటెంట్ని సెంటర్లో పెడతానికి ఈ ట్యాగ్ని యూజ్ చేస్తాం. ప్రీ ట్యాగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా లెటర్ రాసామంటే ఆ లెటర్ని యాబ్సల్యూట్గా ఎలా ఉందో అలాగా మనం మనకి బ్రౌజ్లో కావాలన్నప్పుడు ఈ ప్రీ ట్యాగ్ లోపల పెడతామండి. ఎలా ఉందో అలాగే యాస్టీస్గా మనకి ఇస్తుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ ద బేసిక్ ట్యాగ్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ కోర్ ట్యాగ్స్. కోర్ ట్యాగ్స్కి వచ్చేటప్పటికి ఇమేజ్ ట్యాగ్ అండి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది యూస్ చేసి మనం ఇమేజ్ ట్యాగ్ అనేది మనం కంటెంట్ అనేది రాస్తామండి. వీటిని మల్టీమీడియా ట్యాగ్స్, వీటిని మల్టీమీడియా అని కూడా అంటారండి. మల్టీమీడియా ట్యాగ్స్ అంటే ఏం లేవు, ఇమేజ్, వీడియో అండ్ ఆడియో ట్యాగ్. ఈ మూడు కలిపి మల్టీమీడియా అంటారండి. ఇమేజ్ కావాలంటే ఇమేజ్ ట్యాగ్ యూస్ చేస్తాం, వీడియో కావాలంటే వీడియో ట్యాగ్ యూస్ చేస్తాం, ఆడియో కావాలంటే ఆడియో యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ మార్క్యూస్. మార్క్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మార్క్యూస్లో సమ్ యాట్రిబ్యూట్స్ ఉంటాయండి. ఆ యాట్రిబ్యూట్స్ యూస్ చేసి మనం మార్క్యూస్ ట్యాగ్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఈ మార్క్యూస్ ట్యాగ్ అనేది ఎగ్జాంపుల్ ఏంటంటే మనం టీవీ9లో న్యూస్ చూస్తూ ఉంటాం. దాంట్లో కింద స్లైడ్ మెసేజ్ అనేది వెళ్తూ ఉంటుంది. అక్కడ ఆ పర్పస్లో మార్క్యూస్ అనేది యూస్ చేస్తారండి. నెక్స్ట్ టేబుల్ ట్యాగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. మన డేటాను ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్ స్కూల్ డేస్లో కూడా మనం టైం టేబుల్ ఫాలో అవుతాం. ఆ టేబుల్స్ కూడా ఇది యూస్ చేసే చేస్తారండి. లిస్ట్ ట్యాగ్ అండ్ యాంకర్, అనదర్ వన్ ఈస్ యాంకర్ ట్యాగ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వన్ వెబ్సైట్ టు అనదర్ వెబ్సైట్ నావిగేట్ చేయడానికి ఈ యాంకర్ ట్యాగ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫార్మ్ ట్యాగ్ అండ్ ఐ ఫ్రేమ్ ట్యాగ్ అండ్ సెలెక్ట్ ట్యాగ్ కూడా మనం మల్టిపుల్ ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు. అండ్ డివ్ ట్యాగ్ వీ క్యాన్ డివైడ్ ద పేజెస్ ఇన్ మల్టిపుల్ అంటే మనం ఒక పేజీని మల్టిపుల్ కంటైనర్స్ కింద డివైడ్ చేసి మనకు నచ్చిన డేటా అనేది ఇచ్చుకోవచ్చు. డివ్ ట్యాగ్లో డివైడ్ పార్ట్ల కింద డివైడ్ చేసుకోవచ్చండి. అనదర్ వన్ ఈస్ నావ్ ట్యాగ్స్ అండ్ స్పామ్ ట్యాగ్. ఇవన్నీ కోర్ ట్యాగ్స్ అండి. ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ కోడ్తో విజువల్ స్టూడియోలో. ఇప్పుడు ఇందాక అన్నాను కదండి పేరెడ్ ట్యాగ్స్, అన్పేరెడ్ ట్యాగ్స్ అని. ఈ ఇమేజ్ అనేది అన్పేరెడ్ ట్యాగ్ అండి. ఓన్లీ ఓపెన్ ట్యాగ్ ఒకటే ఉంటుంది, క్లోజ్డ్ ట్యాగ్ అనేది ఉండదండి. దీనికి ఆటోమేటిక్గా క్లోజ్డ్ అవుతుంది ఇంటర్నల్గా. మరి అన్పేరెడ్ చెప్పారు. పేరెడ్ అంటే ఏంటంటే
టేబుల్ ట్యాగ్ అండి. టేబుల్ ట్యాగ్ అనేది ఒక పేరెడ్ ట్యాగ్ అండి. ఇక్కడ నేను రాయలేదు, బట్ దీనికి క్లోజింగ్ ట్యాగ్ ఉంటది. మీకు తెలుసు క్లోజింగ్ ట్యాగ్ ఎలా ఉంటదంటే స్లాష్ ఉంటది. స్లాష్ ఉంటే అది క్లోజింగ్ ట్యాగ్ అని అర్థం. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ అండి, ఇంట్రడక్షన్. నేను నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను విత్ కోడ్‌తో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.